హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాంక్ నిఫ్టీ బాస్ యూట్యూబ్ ఛానల్కి. ఈరోజు ఏప్రిల్ 30వ తారీఖు గురువారం. ఈరోజు మనకి సెన్సెక్స్లో వీక్లీ అలాగే మంత్లీ ఎక్స్పైరీ అలాగే స్టాక్స్ ఆప్షన్స్కి అంటే డెరివేటివ్ సెగ్మెంట్లో కాంట్రాక్ట్ పీరియడ్ కూడా అయిపోయిందని చెప్పొచ్చు. ఈరోజుతో మార్కెట్ మాత్రం క్రూడ్ సంగతి అలాగే హార్మోజు అన్ని వైపులా దిగ్బంధనం అలాగే ఇరాన్ అమెరికా మధ్య సవాళ్ళు ప్రతి సవాళ్ళ మధ్య నష్టాలు అయితే భీకరం చెప్పొచ్చు అనమాట. ఒక దశలో ఈరోజు సెన్సెక్స్ ఒక 1000 పాయింట్లు పైగానే నష్టపోయింది. కాకపోతే ఎంతైతే నష్టపోయిందో దానికి అద్భుతంగా ఒక 50% రికవరీ అయితే వచ్చిందని చెప్పొచ్చు అనమాట. నిఫ్టీ అయితే దాదాపుగా ఎక్కడైతే ఓపెన్ అయిందో తిరిగి అక్కడే క్లోజ్ అయిందని చెప్పొచ్చు అనమాట. ఈ విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే కుప్పకూలిన వేదాంత ఎందుకని కంగారు పడకండి, మంచి వార్తే. విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే జోరు తగ్గని క్రూడ్ జూలై వరకు ఇంతేనా అంటే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఇంతే. జూలై వరకు కూడా ఇదే విధమైన ట్రెండ్ అయితే కొనసాగే అవకాశం ఉంది. జూలై మంత్లో క్రూడ్ మనకి దాదాపు 130 నుంచి $140 కూడా వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఇప్పటికిప్పుడు యుద్ధం ఆగిపోయినా కూడా ఈ హార్మోజ్ జలసంధిలో ఇరాన్ ఏదైతే ఈ మెరైన్ సీ బాంబులు పెట్టిందో అవన్నీ క్లియర్ చేసి ఫ్రీ రవాణాకి ఫ్రీ షిప్పింగ్ వితౌట్ ఎనీ మైండ్స్ అనమాట. ఇది కలుగు చేయడానికి కనీసం 6 నెలలు పడుతుందని చెప్పి సాక్షాత్తు అమెరికన్ ప్రెసిడెంట్ గారు చెప్తున్నారు. కాబట్టి మనకి కనీసం జూలై వరకు కూడా ఇదే విధమైన ట్రెండ్ అయితే కొనసాగే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. ఏప్రిల్ సిరీస్లో ఏదైతే క్రూడ్ హయ్యెస్ట్ ప్రైస్ మనం 10,500 వద్ద చూసామో అదే ఎగ్జాక్ట్గా ఈరోజు కూడా రిపీట్ అయితే చెప్పచ్చు అనమాట. మార్నింగ్ సెషన్లో దాదాపు 10,571 అంటే ఏప్రిల్ నెల హైయెస్ట్ ఇది బీట్అవుట్ చేసిందని చెప్పచ్చు. అక్కడ నుండి కాస్త శాంతించింది చెప్పచ్చు అనమాట. సుమారుగా చెప్పాలంటే దాదాపు ఒక 600 పాయింట్లు పడిందని చెప్పచ్చు. కాకపోతే ఇప్పుడు ఏదైతే మనకి హార్మోజ్ జలసంధిలో అమెరికా ఇరాను పోటాపోటీగా సవాళ్ళు విసురుకుంటూ అలాగే పోటాపోటీగా దిగ్బంధనం చేసుకుంటున్నాయో ఈ వార్త అయితే ఎటువంటి చేంజ్ అయితే లేదనమాట. దీని ద్వారా ఏమవుతుంది, మళ్ళీ మనకి చమురు ఇబ్బంది పెరుగుతుంది. సో మనకి మే సిరీస్ అయిపోయిన వెంటనే అంటే జూన్ జూలై సిరీస్లో మాత్రం ఈ క్రూడ్ దాదాపు మళ్ళీ అప్పుడెప్పుడో 15 ఏళ్ల క్రితం వచ్చిన హైయెస్ట్ $148 ఏదైతే ఉందో $200 కూడా వెళ్ళింది అనుకోండి ఒక స్థాయిలో. అటువంటి పరిస్థితులు మళ్ళీ రావచ్చు. కాకపోతే అప్పుడు డాలర్ ప్రైస్ చాలా తక్కువ ఉండటం వల్ల ఇంత ఎఫెక్ట్ లేదు. ఇప్పుడు డాలర్ దాదాపు ₹100 పరిసర ప్రాంతంలో ఉంది కాబట్టి మనకి చాలా ఎక్కువ నష్టం అయితే కనిపిస్తుంది. అమెరికన్ ఫెడ్ చైర్మన్ జెరోమ్ పవెల్ గారు తన పదవీ కాలపు చివరి ఈ సమావేశంలో అలాగే రేట్ కట్ ఇంట్రెస్ట్ విషయంలో మాత్రం ఎటువంటి గందరగోళం అయితే సృష్టించలేదని చెప్పొచ్చు అనమాట. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రపంచం మొత్తం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసిందో అదే విధంగా వితౌట్ ఎనీ చేంజ్ స్టేటస్ కో అయితే మెయింటైన్ చేశారని చెప్పొచ్చు. ఇది ఈయనకి చివరి మీటింగ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మంత్ 17-16 తారీఖులో ఆయన రిటైర్ అవుతున్నారు. ఆ తర్వాత కొత్త ఫెడ్ చైర్మన్తో వస్తున్నారు. సో ఈ మీటింగ్లో ఆయన ఎటువంటి సంచలనాత్మకమైన లేదా డవ్ ఇష్యూ హాక్ ఇష్యూ స్టేట్మెంట్లు పెద్దగా లేవు. మార్కెట్ పట్ల సానుకూలంగానే ఉందని చెప్పొచ్చు ఆయన స్పీచ్ ద్వారా. సో మార్కెట్లు ఫెడ్ వల్ల ఎక్కువగా ఈరోజైతే ప్రభావితం అవ్వలేదని చెప్పొచ్చు. సో ఈరోజు మన వేదాంత యొక్క రికార్డు డేట్ అనమాట. సో వేదాంత మీ దగ్గర ఉన్న ప్రతి ఒక్క షేర్ కూడా కొత్తగా ఏర్పాటు చేయబోయే మరి 4 కంపెనీల యొక్క షేర్స్ మీకు ఈచ్ వన్ అంటే ఒకటికి ఒకటి వేదాంత దగ్గర మీకు ఒకటి ఉందనుకోండి, 4 మిగతా 4 కంపెనీలకి 4 అంటే ఒక్కొక్కటి చొప్పున 4 వస్తాయి. టోటల్గా మీ దగ్గర వేదాంత గ్రూప్ తాలూకు యొక్క షేర్లు 5 ఉంటాయి అనమాట. 1:1 ప్రతిదానికి ఒక షేర్ ఉంటుంది. అంటే ఇక రాబోయే కాలంలో మనకి వేదాంత నుంచి ఒకే ఒక డివిడెంట్ అందేది ఇప్పుడు 5 కంపెనీల నుండి 5 కంపెనీల ద్వారా మనకైతే ఖచ్చితంగా డివిడెంట్ అయితే అందజేస్తారు. ఖచ్చితంగా ఆయన అయితే ఇస్తారు. డివిడెంట్లు ఇవ్వడంలో ఆయన చాలా 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 ముందుంటారని చెప్పొచ్చు అనమాట. ఆయన చేతికి ఎముక లేదని చెప్పొచ్చు. అందువల్ల ఆయన డివిడెంట్ ఇవ్వడంలో ఎటువంటి వెనకం చేస్తారని చెప్పక్కర్లేదు. కాకపోతే మనకొచ్చే ప్రయోజనం ఏంటంటే వేదాంత లిమిటెడ్లో ఇప్పుడున్న పాత షేర్ హోల్డర్స్ ఈ 5 కొత్త కంపెనీలలో 1:1 నిష్పత్తులు అంటే ప్రతి ఒక్క షేరుకి ఒక్కొక్క కొత్త కంపెనీలో ఒక్కొక్క షేర్ అయితే పొందుతారు. దీని ద్వారా మనకు వచ్చే పెద్దగా నష్టమే ఉండకపోవచ్చు. కానీ కాకపోతే ఈ డైవర్సిఫికేషన్ డీమెర్జర్లో మనకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఇంతకుముందు కంపెనీ యొక్క లాభదాయకత ఓవరాల్గా అన్ని రంగాల మీద ఆధారపడి ఉండేది. ఇప్పుడు ఏదైనా ఒక కంపెనీ సపోజ్ అల్యూమినియం సెగ్మెంట్ వాళ్ళు సరిగ్గా పనిచేయలేదు అనుకోండి, దాని తాలూకు కంపెనీ యొక్క ప్రైస్ తగ్గుతుంది. సో వేదాంత యొక్క ఫ్లాగ్షిప్ కంపెనీ ఏదైతే ఉందో అది నిరాటంకంగా ఉంటుందనుకోండి. సో అదొక్కటే మనకి ఇబ్బంది. అంటే ఏదైతే రంగం సరిగ్గా పనిచేయదో దాని ద్వారా మనకు కాస్త నష్టాలు వస్తాయి. బాగా పనిచేసే కంపెనీ ద్వారా మంచి లాభాలు వస్తాయి. అంతకు మించి పెద్దగా ఇందులో పెద్ద డ్యామేజ్ అయితే ఏం లేదు. అందువల్ల ఈ షేర్ ప్రైసు
దానికి తగ్గట్టుగా అంటే డీమర్జర్‌కి తగ్గట్టుగా అడ్జస్ట్‌మెంట్ అయింది తప్ప, టోటల్ ప్రైస్ అంటే టోటల్ షేర్ వాల్యూలో కావచ్చు, టోటల్ వాల్యూలో మాత్రం మనకి ఎటువంటి నష్టం అయితే ఉండదు. సో, అందువల్ల కంగారు పడాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. కాకపోతే ఇప్పుడు ఎవరైనా వేదాంత మెయిన్ కంపెనీ కొనాలంటే బ్రహ్మాండమైన అవకాశం అని చెప్పొచ్చు. ఈ 273, రూ. 300 లోపు ఒక అద్భుతమైన అవకాశం అయితే చెప్పొచ్చు. బజాజ్ ఫైనాన్స్ తన జైత్రయాత్ర కొనసాగించి చెప్పొచ్చనమాట. బజాజ్ బ్రహ్మాండమైన ఫలితాలు అద్భుతంగా ఎప్పుడు ప్రకటిస్తూనే ఉంటుంది. ఎటువంటి డౌట్ ఉండదు మనకి. బజాజ్ క్వార్టర్ 4 ఫలితాలు వచ్చినాయి. నెట్ ప్రాఫిట్ 22% పెరిగి 5,465 కోట్లుగా వెళ్ళిపోయింది. ఈ కంపెనీ ఒక్కొక్క షేర్‌కి రూ. 6 డివిడెండ్ కూడా ప్రకటించింది. మంచి కంపెనీ కదా! మన మార్కెట్‌లో ఎఫ్ఐఎస్ రోజు వేల కోట్ల రూపాయలు అమ్ముతూనే ఉంటారు కదా! సో, వాళ్ళు ఏ స్టాక్స్ కొనరా? ఎప్పుడు రోజు అమ్ముతూనే ఉంటారా అనుకోకండి. వాళ్ళు కూడా మంచి మంచి అద్భుతమైన స్టాక్స్ అయితే కొంటూనే ఉంటారన్నమాట. అమ్మకాలు ఎక్కువగా ఉంటున్నాయంటే ఎక్కడైతే వాళ్ళకి బ్రహ్మాండమైన లాభాలున్నాయో గత 3, 4 సంవత్సరాలుగా వాళ్ళ ఇన్వెస్ట్‌మెంట్ మీద అద్భుతమైన లాభాలు ఎక్కడున్నాయో అవి అమ్ముతుంటారు. ఎక్కడైతే అద్భుతమైన అవకాశాలున్నాయో అవి కూడా కొంటూనే ఉంటారు. ఈ కంపెనీలు చూడండి. దాదాపు ఈ 9 కంపెనీల్లో గత 15 రోజులుగా బ్రహ్మాండమైన బయింగ్ అయితే జరుగుతుంది. సో, ఈ కంపెనీలు 9 కంపెనీలు ఒకసారి మీరు కూడా జాగ్రత్తగా పరిశీలించుకోండి. సెన్సెక్స్ క్రితం ముగింపుతో పోలిస్తే దాదాపు 1,200 పాయింట్లు నష్టపోయిందని చెప్పొచ్చనమాట. 77,014 దగ్గర ఎక్కడైతే ఓపెన్ అయిందో నాన్ స్టాప్ నష్టాలైతే వచ్చినాయి. 76,258కి వెళ్ళిపోయింది. అక్కడి నుండి మళ్ళీ హైయెస్ట్ 77,254 కూడా దాటిపోయింది. చివరికి 583 పాయింట్ల నష్టంతో 76,913 వద్ద క్లోజ్ అయింది. సెన్సెక్స్ ఈరోజు ఎక్స్‌పైరీ ఉంది. వీక్లీ అలాగే మంత్లీ ఎక్స్‌పైరీ కూడా ఉంది. అద్భుతం. చాలా చాలా మల్టీ ట్రేడ్స్ అయితే చేశాను నేను. చివరిలో చూపిస్తాను వివరంగా. కాస్త నిలబడి చూడండి. నిఫ్టీ కాస్త విచిత్రంగా ఎక్కడైతే ఓపెన్ అయిందో దాదాపు అదే లెవెల్‌లో క్లోజ్ అయింది. ఈరోజు ఓపెనింగ్ 23,996 అనమాట. 997 అని చెప్పొచ్చు. అక్కడి నుంచి దాదాపు 23,796 కూడా వెళ్ళిపోయింది. అంటే దాదాపు ఎగ్జాక్ట్‌గా 200 పాయింట్ల నష్టం అయితే వచ్చింది ఒక దశలో. నిన్నటి క్రితం ముగింపుతో పోలిస్తే దాదాపు 300 పాయింట్ల చిల్లర అయితే నష్టపోయింది. చివరికి అంటే డే హైలో ఒకసారి 24,087 కూడా వచ్చింది. ఆ తర్వాత ఎక్కడైతే ఓపెన్ అయిందో అక్కడే క్లోజ్ అయింది. 180 పాయింట్ల నష్టంతో 23,997 వద్ద క్లోజ్ అయింది. కాకపోతే రేపటి నుండి మార్కెట్ ఏ విధంగా బిహేవ్ చేస్తుందనేదే ఇప్పుడు మనకి పెద్ద ప్రశ్న అనమాట. ఎందుకంటే సమస్యలన్నీ ఆల్మోస్ట్ ఆల్ అన్నిటిని మార్కెట్ ఎదుర్కొంది కాబట్టి కొత్తగా సమస్యలు లేకపోతే మార్కెట్ ఇక్కడి నుంచి రికవర్ అయ్యే అవకాశం ఎక్కువగానే ఉంది. సక్సెస్ అయితే అదే హ్యాపీ. ఈరోజు చాలా చాలా మల్టీ ట్రేడ్స్ చేశాను. దాదాపు ఒక 25 ట్రేడ్స్ చేశాను. జనరల్‌గా నేను చేయను. నేను ఒక 5, 10 అంటే చాలా ఎక్కువ. యాక్చువల్‌గా ఒక ఒక బయింగ్, ఒక సెల్లింగ్ వరకే ఉంటుంది. జనరల్‌గా చెప్పాలంటే 4, 8, 10 అంతకు మించి ఎక్కువ ట్రేడ్స్ లేవు. కాకపోతే మంత్ ఎండింగ్ ఎక్స్‌పైరీ అలాగే సెన్సెక్స్‌లో ఈరోజు బ్రహ్మాండమైన అవకాశాలు చాలా వచ్చినాయి. అందువల్ల ఈరోజు చాలా చాలా మల్టీ ట్రేడ్స్ చేశాను. అన్నీ కూడా చాలా సక్సెస్ అని చెప్పొచ్చు. సెన్సెక్స్‌లో ట్రేడింగ్స్ అన్నీ కూడా దాదాపు 12 గంటలు ఆ ప్రాంతాల్లో స్టార్ట్ చేశానన్నమాట. మార్నింగ్ అంతా బాగా పడుతూనే ఉంది. రికవరీ స్టార్ట్ అయిన తర్వాత ఎంట్రీ తీసుకున్నాం. బ్రహ్మాండంగా చేసామని చెప్పొచ్చు. సో, 77,000 కాల్‌లో మనకి రూ. 9,153 వచ్చింది. అలాగే 77,500 కాల్‌లో మనకి 22,199 వచ్చింది. సో, ఇవి ఫ్రెండ్స్ మార్కెట్‌లోని విశేషాలు మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేశానన్నమాట. సో, మార్కెట్‌లో బీభత్సమైన నష్టాలున్నాయి. కాకపోతే రికవరీ సగానికి సగమైతే వచ్చింది. చాలా సంతోషం చెప్పొచ్చు. కుప్పకూలిన వేదాంత దాని తాలూకు యొక్క డీటెయిల్స్ మీకు అందించే ప్రయత్నం చేశాను. అలాగే జోరు తగ్గని క్రూడ్ జూలై వరకు ఖచ్చితంగా ఇంతే ఉంటుంది. ఎటువంటి అంటే మధ్య మధ్యలో ఒక 500 పాయింట్లు పడొచ్చు, 500 పాయింట్లు పెరగొచ్చు. కానీ టోటల్‌గా ట్రెండ్ డైరెక్షన్ అయితే అప్‌వార్డ్ డైరెక్షనే ఉంటుంది. సో, అందులో ఎటువంటి సందేహం పెట్టుకోక్కర్లేదు మనం. అలాగే సెన్సెక్స్ ఎక్స్‌పైరీ రోజు ఉందన్నమాట మనకి. వీక్లీ అలాగే మంత్లీ. సో, అద్భుతం అని చెప్పొచ్చు. బ్రహ్మాండంగా ట్రేడ్స్ చేసాం. ఏదో కష్టపడ్డాం మొత్తానికి ఒక రూ. 31,353 అయితే లాభం వచ్చిందని చెప్పొచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందని చెప్పి భావిస్తున్నాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. రెగ్యులర్‌గా మంచి కంటెంట్ పొందడం కోసం మర్చిపోకుండా మన ఈ యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి. అలాగే మీకు కనుక స్టాక్ మార్కెట్ పట్ల ఎటువంటి ఆసక్తి ఉన్నా వీడియోలో చివరిలో మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అయితే ఇవ్వబడిందనమాట. దాని ద్వారా సంప్రదించి వివరాలు పొందండి. మీకు ఎటువంటి టిప్స్, కాల్స్, రికమెండేషన్స్ ఇవేమీ ప్రొవైడ్ చేయబడవు. కేవలం నాకున్న అనుభవాన్ని నేను మీతో పంచుకునే ప్రయత్నం మాత్రం చేస్తాను. కేవలం ట్రైనింగ్స్ మాత్రం మీకు అవైలబుల్ ఉంటాయి. ఇతరత్రా ఏ విధమైన టిప్స్, రికమెండేషన్స్, కాల్స్ అటువంటివి ఏమి ఉండవు. సో, ఈ వీడియో మీకు నచ్చిందని చెప్పి భావిస్తున్నాను. తప్పకుండా లైక్ చేయండి. ముందు లైక్ చేయండి. బాగా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.
ఫ్రెండ్స్ నేను సెబీ రిజిస్టర్డ్ కాదు. నాకున్న బ్యాంకింగ్ ఎక్స్‌పీరియన్స్ ఎగ్జాక్ట్‌గా 25 ఇయర్స్ ఒక జాతీయ బ్యాంకులో సీనియర్ మేనేజర్‌గా, అలాగే నాకున్న స్టాక్ మార్కెట్ యొక్క ఎక్స్‌పీరియన్స్ మోర్ దెన్ 35 ఇయర్స్ ఇప్పుడు. ఈ ఎక్స్‌పీరియన్స్‌లో నేను చూసిన, నేను పడిన అనేకమైన కష్టాల నుండి, నష్టాల నుండి, నేర్చుకున్న గుణపాఠాల ద్వారా, నాకు నేనుగా స్వంతంగా డెవలప్ చేసుకున్న అనేకమైన టెక్నికల్స్ ద్వారా, నేను మీకు ఎడ్యుకేషన్ మరియు లెర్నింగ్ పర్పస్‌లో నేర్పించే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాను. సో, స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్‌కి దాదాపు ప్రతి సెగ్మెంట్ కూడా ఎంతో కొంత రిస్క్ అయితే ఉంటుంది ప్రపోర్షనేట్‌గా. అలాగే ఆప్షన్స్ 100% రిస్క్‌ని కలిగి ఉంటాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వీటికి సిద్ధపడితేనే మార్కెట్‌లోకి ఎంట్రీ తీసుకోండి. నచ్చితే గనుక ఇక్కడ ఉన్న టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ద్వారా నన్ను సంప్రదించి కేవలం సబ్జెక్ట్ నేర్చుకోవడం కోసం మాత్రమే నన్ను సంప్రదించండి. ఎటువంటి కాల్స్, రికమెండేషన్స్ అయితే ఇవ్వబడవు. కేవలం సబ్జెక్ట్ నేర్చుకోవడం కోసం మాత్రమే నన్ను సంప్రదించి ఈ వీడియో లింక్ ద్వారా వివరాలు పొందండి. వీడియో చూసినందుకు వన్స్ అగైన్ థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ.